మంగళసూత్రం అంటే పవిత్రమైన సూత్రం అని అర్థం. వివాహం వెనక చాలా శాస్త్రీయత ఉంది. భార్యాభర్తల మధ్య అనుబంధానికి గుర్తే ఈ మంగళసూత్రం. పుట్టింటివారిని మెట్టినింటివారిని ఎప్పటికి కలిసి ఉంచుతామని చెప్పటానికి గుర్తుగా మంగళసూత్రంలో 2 తాళి బొట్లు ఉంటాయి. మన హిందూ సంప్రదాయంలో మంగళసూత్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అంతేకాకుండా ప్రాధాన్యత ఉంది. అసలు పెళ్లి అయిన మహిళలు మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తారో దానికున్న ప్రాముఖ్యతను వివరంగా తెలుసుకుందాం. పూర్వకాలం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ ఉన్న సమయంలో ఎటువంటి ఆచారాలు, కట్టుబాట్లు లేకుండా బలవంతుడిదే రాజ్యం అనే విధంగా ఉండేది. అప్పట్లో కొన్ని కిరాతక జాతులవారు వలస వచ్చారు. ఈ జాతులవారు మరొక తెగకు చెందిన స్త్రీలను ఎత్తుకుపోయేవారు. అప్పుడు పురుషులు వారితో పోరాటం చేసి స్త్రీలను కాపాడుకునేవారు. కాలం గడిచేకొద్దీ తమ స్త్రీలకు తాయెత్తు లేదా త్రాడు వంటి వాటిని కట్టేవారు. కాలం గడిచే కొద్దీ ఆ త్రాడును మెడలో వేయటం ప్రారంభించారు. ఆ రోజుల్లో మెడలో మంగళసూత్రం కనపడితే ఆ మహిళలను ఏమి చేసేవారు కాదు. మాంగల్య తంతునానేనా మమజీవన హేతునా కంటే బధనామి సుభగే సంజీవ సరదస్సతం. పెళ్లికొడుకునైన నేను పెళ్లి కూతురువైన నీ మెడలో ఈ మంగళసూత్రాన్ని నీ కంచానికి కడుతున్నాను. నీవు దీనిని ధరించి నా జీవితంలో అన్నింట సగభాగమై నాకు తోడు నీడగా ఉంటూ మనమిద్దరం నిండు నూరేళ్లు కలిసి ఆనందంగా జీవిద్దాం. అంటే పుణ్యస్త్రీగా ముత్తైదువుగా జీవించు అని స్పష్టముగా మంత్రం ఉద్దేశం. ఈ మంగళసూత్రంలో స్త్రీ శారీరక మానసిక రక్షణ కొరకు ముత్యం, పగడం వాడతారు. వీటి ప్రయోజనం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మన పూర్వీకుల నుండే మంగళసూత్రంలో తప్పక ముత్యం, పగడం ధరించిన పాతతరం స్త్రీలలో వారు సంతానం కనే సమస్యల్లో ఆపరేషన్ లేకుండానే సహజ సిద్ధంగా పిల్లలను కనేవారు. ఆపరేషన్ అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం. కాని ప్రస్తుత కాలంలో స్త్రీలలో కానుపు ఆపరేషన్తోనే జరగటం సర్వసాధారణమైపోయింది. ఈ ముత్యం, పగడం వల్ల ప్రయోజనాలను చూద్దాం. ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో నుండే ఎరుపు, కుజుడు, తెలుపు, చంద్రుడు స్వీకరించి స్త్రీ శరీర భాగంలోని అన్ని నాడీ కేంద్రములను ఉత్తేజపరిచి శారీరకంగా, భౌతికంగా ఆ జంట గ్రహాల వలన ఆరోగ్యపరంగా స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగస్తాయనటం ఎటువంటి సందేహం లేదు. కనుక చంద్ర, కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం, పగడం కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభఫలితాలు అందిస్తాయి. స్త్రీలకు కుజగ్రహ ప్రభావం వలన అతికోపం, కలహాలు, మొండితనం, సామర్థ్యము, రోగము, రుణపీడలు, అగ్ని, విద్యుద్భయములు, పరదూషణ, కామవాంఛలు, ధీరసౌమాంగల్యము, దృష్టిదోషము ఇత్యాదులు, శారీరకంగా ఉదరము, రక్తస్రావము, గర్భస్రావము, ఋతుదోషములు మొదలగునవి ఏర్పడతాయి. పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగికూడా చిరంజీవిగా ఉన్నాడంటే అది ఆయన గొప్ప కాదట. పార్వతీదేవి మెడలో ఉన్న ఆ మంగళసూత్ర మహిమే అని పురాణాల ద్వారా తెలుస్తుంది. ప్రస్తుత కాలంలో మనదేశ స్త్రీలు ఎక్కువ శాతం ఎందుకు పనికిరాని ఉపయోగంలేని విదేశీ సాంప్రదాయ మోజులో పడి సనాతనమైన, ప్రయోజనకరమైన మనదేశ సాంప్రదాయ ధర్మాన్ని మరచి అనారోగ్య బారిన పడుతున్నారు. డెలివరీలకు సర్వసాధారణంగా సీజేరియన్ లేనిదే పిల్లలను కనటం లేదని మనకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. శాస్త్రీయ సాంప్రదాయపరంగా, ఆరోగ్యపరంగా, జ్యోతిషపరంగా మంగళసూత్రాలు, మెట్టెలు, బొట్టు, గాజులు అనేవి స్త్రీని అన్ని విధాలుగా కాపాడుతూ చక్కటి దేహాకాంతితో ఆరోగ్యకరమైన సంసార జీవనాన్ని కొనసాగించేలా చేస్తాయి. ఇవి లేకుండా ఉండటం ఎంతమాత్రం ఆరోగ్యదాయకం కాదు. ఏ విధంగా చూసినా మంచిది కాదు. విలువలు తెలియని వివాహాలు విడాకుల వరకు తీసుకువెళుతాయి. సాంప్రదాయ సంస్కారంలేని కుటుంబంలో కలతలు చోటు చేసుకుంటాయి. సాంప్రదాయాన్ని కాపాడుదాం, సంతృప్తిగా జీవిద్దాం. వాస్తవానికి మంగళసూత్రాన్ని పత్తినుంచి తీసిన దారంతోగాని, పట్టునుంచి వచ్చిన దారంతోగాని చేయాల్సి ఉంది. దీనికి ఒక సంపూర్ణమైన శాస్త్రమే ఉంది. దీనిని ఒక తాంత్రిక విధానంతో, ఒక నాడిని మీ వ్యవస్థలోంచి మరొకటి మీకు నిశ్చితార్థం అయినవారి దగ్గరనుంచి తీసి ఈ సూత్రాన్ని తయారుచేసి కడతారు. ఈ విధంగా సూత్రాన్ని తయారుచేశాక ఎప్పుడైతే భౌతిక సాన్నిహిత్యం కలుగుతుందో అప్పుడు శక్తిపరమైన సాన్నిహిత్యం కూడా కలుగుతుంది. ఈ దంపతులు ఎంతగా ఒక్కటైపోతారంటే ఇంకా ఆ బంధాన్ని విడదీయలేరు. ఒకరినుంచి ఒకరిని విడదీయడమన్నది ఎంతో కష్టమైనది. అలాగే భార్య మెడలోని మంగళసూత్రం భర్తను అలాగే వివిధ రకాల దుష్టశక్తుల నుంచి కాపాడుతుంది. మంగళసూత్రాల విషయంలో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని విషయాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఐదోతనాన్ని ఇచ్చే పార్వతీ దేవి కటాక్షిస్తుంది. మంగళసూత్రాలకు పిన్నీసులు,
ఇతర ఇనుముకి సంబంధించిన వస్తువులు పెట్టకూడదు. మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకి ఉండాలి. మంగళసూత్రాలకి ఎప్పుడు ఎరుపు, పగడం, నలుపు పూసలు ఉండాలి. పొరపాటున మంగళసూత్రం తెగిపోతే, పెరిగితే వెంటనే 5 వరసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని దానిని ఆడపడుచు చేతకాని భర్త చేతకాని వేయించుకోవాలి. ఇంకా ఎవరు లేకపోతే తమకు తామే వేసుకోవాలి. మంచి రోజు చూసి ఉదయం 9 గంటలలోపు మళ్లీ మంగళసూత్రాన్ని, బంగారు తాళిని వేసుకోవాలి. ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్షు బలంగా ఉంటుంది. 100 ఏళ్లు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలు.